కౌంటర్ ఉంటుంది. జగన్ ఏమో వారంలో 2-3 రోజుల పాటు ఏదో ప్రభుత్వ కార్యక్రమం లాగా డిసైడ్ చేసుకుని ఒక సర్టెన్ టైం వరకు కూర్చుని ఆ తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటుంటే అదేదో రాజకీయం అనేటటువంటిది ఒక షెడ్యూల్ టైంలో ఫిక్స్ చేసుకున్నటువంటి కార్యక్రమం లాగా పెట్టుకుంటుంటే ఈయన తెలివిగా దాన్ని వాడుకుంటున్నాడు. జగన్ లీనియస్, పవన్ ఫెచ్చింగ్ అండి, అంతే సింపుల్ లెక్క. ఇదే టైంలో వైసీపీ నాయకుల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత ఇప్పుడు గుర్తు చేశారా పవన్ కళ్యాణ్? నిజంగా ఇప్పుడు ఇలాంటి వాటి మీద ఇనిషియేటివ్ తీసుకోకపోతే రేపొద్దున ఇంకా దాడులు జరిగితే రేపొద్దున ఆ చెడ్డ పేరు అనేది ఆటోమేటిక్గా జగన్ మీదకే కదా, జగన్కో లేదంటే వైసీపీకేనే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎవడు రెచ్చిపోతున్నాడు, ఎవడో ఈడు ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఇతను రెచ్చిపోతే అరెస్ట్ చేశారా వదిలేశారా పోలీసులు? వదిలేస్తే వెళ్ళాలి వీళ్ళు, వదిలేస్తే తప్పు కదా. అధికారం మీద దాడి కాబట్టి స్పాట్ లోనే అరెస్ట్ చేశారు కదా, స్పాట్ లోనే చొక్కా పట్టుకుని తీసుకెళ్ళాడు సిఐ. ఇంకేం కావాలి అక్కడ నీకు? దాంట్లో ఇంకేం చేయాలి? చట్టం తన పని దాన్ని చేస్తుంది, మరి అక్కడ ఎందుకు చొక్కా పట్టుకు తీసుకెళ్ళాలా? ఇది లంబూతులేగా తిట్టింది మహిళని, అందులో అక్కడ తిట్టింది ఎవరిని? మహిళని కదా. మరి మిగతా చోట్ల కొట్టింది ఎవరిని? తలకాయలు బీరు బాటిల్తో పగల కొట్టింది ఎవరిని? మన మహిళ, ఇప్పుడు నిన్న మహిళ కాని వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు సెక్రటేరియట్ పరిధిలో గ్రామ సచివాలయ పరిధిలో మహిళా కార్యదర్శి ఉంటారు కదా, అమ్మాయిని అమ్మ బూతులు తిట్టాడు ఒక ఆయన కృష్ణా జిల్లాలో.